ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కొన్ని కుటుంబాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాయని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకం ప్రవేశపెట్టారని, కాకినాడ నగరంలో స్థితిమంతులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో P4 పథకంపై ఎమ్మెల్యే కొండబాబు అధ్యక్షతన నగరంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాణదారులు, వైద్య ప్రముఖులు, విద్యా సంస్థలు ప్రతినిధులు, ఉద్యోగులతో అవగాహన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ P4 కార్యక్రమం సారాంశాన్ని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమంలో దత్తత తీసుకున్న వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభలో తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ పేదరికంలో అట్టడుగున ఉన్న పేద ప్రజలను పైకి తీసుకుని వచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ధనవంతులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమై కాకినాడలో విజయవంతం చేయాలని సూచించారు. 20 నుండి 25 కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు మున్సిపల్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా P4 కార్యక్రమం చేపట్టారని, పేదలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. కాకినాడ నగరంలో సుమారు 15,000 కుటుంబాలు పేదరికానికి దిగువన ఉండిపోయాయని సర్వేలో గుర్తించడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు P4 పథకం కింద పేదవారికి సాయం చేయాలని, స్థితిమంతులు వారి పరిధిలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఏర్పాటు అయ్యాక నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రతి ఒక్కరూ సాయం అందించాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర ఫండింగ్ లేదని మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆలోచించి చేయగలిగింది చేస్తామని అధ్యక్షుడు గ్రంథి బాబుజీ పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత మేర ఎప్పుడూ సాయం చేస్తామని, ఈ పథకం ద్వారా నెలకు ₹1,00,000 వ్యయం చేస్తామని NCS నారాయణం మురళి అన్నారు. షిప్పింగ్ ఏజెన్సీస్ బాబు మాట్లాడుతూ మా ప్రతినిధులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ఈ పథకం కొనసాగాలని అన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం కొనసాగించేందుకు కృషి చేయాలని, P4 పథకానికి తన సహకారాన్ని అందిస్తామని అన్నారు. బాదం బాలకృష్ణ మాట్లాడుతూ నెలకు ₹1,00,000 తగ్గకుండా సహాయం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ సమావేశానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధుల చేత P4 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా మారతామని నినాదాలు చేయించారు. ఇంకా ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, TPRO శైలజ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని P4 కార్యక్రమం పెట్టడం జరిగిందో, ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు P4 కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో, దానికి ఏ విధంగా భాగస్వాములయ్యి పేదరికాన్ని నిర్మూలించాలో ఆయన లాంచ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ సందర్భంగా కాకినాడ నగరంలో ఈ రోజున పేదవాళ్ళని, పేదరికాన్ని నిర్మూలించడం కోసం పారిశ్రామికవేత్తల్ని, పెద్దల్ని, ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వ్యాపారస్తులందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున అందరూ కూడా రావడం జరిగింది. పెద్దలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, మేమందరూ కూడా పేదవారిని ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలని తప్పనిసరిగా ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము చేస్తామని అందరూ కూడా హామీలు ఇచ్చారు. ఏ విధంగా చేయాలో కూడా మా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందరి దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశానికి ఆదర్శం అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎవరైనా అయితే మా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు చేసేవారు. ఆయన అందరినీ సహాయం చేయమనేవాడు, ప్రభుత్వాన్ని సహాయం చేయమనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదండి. ఇండస్ట్రియలిస్టులు కానీ, సోషల్ ఆర్గనైజేషన్ కానీ అందరిని కూడా ఏం చేశాడు, పిలిపించుకుని నాకు ఎంత ఓట ఇస్తాను అడుగుడండి ఆయన, నాకేంటని అడుగుడండి ఆయన, సొంతానికి అడిగాడండి ఆయన. అందుకే భయపడి పారిపోయారని అందరూ ఇండస్ట్రియలిస్టులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, కూటమి ప్రభుత్వం అలా కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అది కాదు అడుగుతుంది. మీరందరూ రండి, వ్యాపారాలు చేయండి, నేనేం చేయాలో చెప్పండి, మీ నుంచి వచ్చే ఆదాయంలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం నిర్మూలించాలి, సాయం చేయమని కోరుతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా మనము ప్రభుత్వ హయాంలో మనం ప్రీవియస్గా ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అది జన్మభూమి ప్రోగ్రామ్ అనేది మనం చేసుకున్నాము. ఈ జన్మభూమి ప్రోగ్రాంలో ఎవరి నుంచి అయితే ప్రజల నుంచి భాగస్వామ్యంగా మనం ఏదైనా పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే కనుక వారి ద్వారా మనం మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఇదివరకు జన్మభూమి కార్యక్రమాలు అయితే మనము
అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు వినూత్నంగా ప్రజల్నే పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క ఎవరైతే పేదరికంలో అట్టడుగులు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం కింద చేపట్టబడటం నిజంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా దీనిలో భాగస్వాములుగా ప్రజల్నే భాగస్వామ్యం చేసి ప్రభుత్వం వారు వారి యొక్క సపోర్ట్ ఇచ్చి ఎవరైతే అట్టడుగు స్థాయిలో పేదరికంలో ఉంటారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే విధంగా వారి యొక్క జీడిపిని పెంచే విధంగా చర్యలు తీసుకునే భాగంగానే ఈ P4 అనేది వచ్చిందనేది మనం చెప్పాలి. ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. అలాగే నేను లైన్స్ క్లబ్ను కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ 2 సంస్థలు కలిపి నెలకి ₹1,00,000 తక్కువ కాకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నెలకు ₹1,00,000 అంటే సంవత్సరానికి ₹10,00,000 కార్యక్రమాలు తక్కువ కాకుండా డబ్బులు తీసుకుంటాం. మీకు చెప్పిన వాళ్ళని చెప్పి అనౌన్స్ చేస్తూ ఒకసారి స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం కాకుండా వాళ్ళ చదువు అయ్యేదాకా ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మా ఆలోచన బట్టి మేము అందరూ కూడి ఇదైతే కమిట్మెంట్ ఇంకా ఎక్కువ చేయగలమని చూస్తాం. ఈ కమిట్మెంట్ ఇప్పటికే మేము సుమారు 70-80 కుటుంబాలకి సాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ని కొన్ని చదివించాం. ప్రతి సంవత్సరం ₹1,60,000 నుంచి, అలాగే మినిమం స్కాలర్షిప్లు 15,000 నుంచి 25,000 దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మెడిసిన్స్ ఒక 6 ఏళ్ళ బట్టి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కొనసాగిస్తూ కొత్తగా ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ గుణబాబు గారు చేసే ఏ మంచి పనికైనా అఫ్కోర్స్ అది మంచి పనులే చేస్తారన్న డౌట్ ఏం లేదు. జరుగుతుంది. ఫర్దర్గా ఎలాగా అన్నదానికి ఏం చేయాలంటే మనందరం కలిపి మళ్ళీ ఇదే రూప్ కిందకి వచ్చి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అలా ప్రభుత్వం అప్పుడు సంబంధం లేదు. ఒక విజనరీ డాక్యుమెంట్ కింద మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకెళ్ళిపోవడం మనం ఫ్యూచర్లో కూడా అటువంటిప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. ఆ విధంగా మనం అందరూ వెళ్దాం. దీనిలో కూడా మరి నేను అమ్మడానికి కానీ అగ్రసార్తో మాట్లాడలేదు, కానీ మనం ఒక కమిటీ వేసుకుని అంటే అఫీషియల్స్ ఉన్నారు ప్రస్తుతం. ఫ్యూచర్లో కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నా తరఫు నుంచి మా చేతిలో ఉన్నటువంటి శ్రీగోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్ కానీ అదేవిధంగా కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుంచి కానీ నా చేతిలో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ P4 కార్యక్రమానికి తప్పకుండా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి అందరికీ హామీ ఇస్తూ ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద కమిటీ వేసుకుని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు. అయినప్పటికీ కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కూర్చుని ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కొడబాబు గారితో డిస్కస్ చేసి తప్పకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా కొడబాబు గారు చెప్పినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా వార్డే అక్కర్లేదు, రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడున్న కాకినాడ నగరంలో వాళ్ళకి మేము చేయడానికి ముందుకు వస్తాం. తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మా సభ్యులతో కూడా ఒకసారి కూర్చుని డిస్కస్ చేసి ఎక్కువగా చేసేటువంటి ఉద్దేశం మాకుంది. తప్పకుండా చేస్తాం. మేము ఆల్రెడీ ఇప్పటికే కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చాలా రకాల సేవా కార్యక్రమాలు మేము పబ్లిసిటీ చేసుకోవటం లేదు, కానీ కాకినాడలో నంబర్ 1 ఆర్గనైజేషన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం కూడా తప్పకుండా మా సభ్యులందరూ కూడా సహకరించేలాగా చేస్తామని చెప్పి మరొకసారి తెలియపరుచుకుంటూ